హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. హనీ జిఎస్ క్లాసెస్ మనం ఇక మీదట ఈ రోజు నుంచి ధృతి జిఎస్ అకాడమీలో క్లాసెస్ కంటిన్యూ చేస్తాం. సో ఈరోజు ఫస్ట్ క్లాస్ మనకి వెరీ ఫేమస్ కరెంట్ ఇష్యూ అని చెప్పేసి ఏపీపీఎస్సి మెయిన్స్ గ్రూప్ 2కి, టీఎస్పీఎస్సి గ్రూప్ 2కి బాగా పనికొస్తుంది, కరెంట్ అఫైర్స్ కూడా పనికొస్తుంది. ఏంటి అంటే ఈ ఖైదీ విషయంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ఎన్నికల్లో ఓటు చేసే హక్కు డిఫరెంట్ సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. సో కరెంట్ ఇష్యూ ఏంటి అంటే రెండు సందర్భాలు మనకి వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్, ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ ఢిల్లీ మద్యపానం కేసు విషయంలో అరెస్ట్ అవుతాడు. అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పేసి తీహార్ జైల్లో ప్రెజెంట్ ఉన్నాడు. ఇతనికి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశము లేదు. సందర్భం 1, జైల్లో ఉన్న కారణంగా, అండర్ ట్రయల్ ఖైదీ అయినప్పటికీ జైల్లో ఉన్న కారణంగా, నిర్బంధం ఉన్న కారణంగా సో ఎన్నికల్లో ఓటు వేసే అవకాశము లేదు. సందర్భం నెంబర్ 2 చూస్తే అమృత్ పాల్ సింగ్ అని చెప్పేసి మనకి సో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేయబడ్డ అండర్ ట్రయల్ ఖైదీ ప్రజెంటు దీబ్రుగఢ్ జైల్లో ఉన్నాడు. ఇతను ఈ పంజాబ్లో ఉన్న కాదూర్ సాహిబ్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. సో మనకి ఏం అర్థమవుతుంది అంటే రెండు సందర్భాలు ఏంటి అంటే తీహార్ జైల్లో ఉన్న వ్యక్తి, దీబ్రుగఢ్ జైల్లో ఉన్న వ్యక్తి మనకు జైల్లో ఉన్నారు ఇద్దరు. సందర్భం 1లో సో ఓటు చేసే హక్కు లేదు. సందర్భం 2లో కాంటెస్ట్, సో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కలిగి ఉన్నాడని చెప్పేసి సో మనకి రెండు సందర్భాలు వైరుధ్యంగా కనిపిస్తున్నాయి. మనం డిస్కస్ చేయాలి. అరవింద్ కేజ్రీవాల్ గారిని ఓటు వేసేందుకు ఏ చట్టము ఆపుతుంది, లేదా అమృత్ పాల్ సింగ్ని ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏ చట్టం అనుమతి ఇస్తుంది? సో వెరీ ఫేమస్ కరెంట్ ఇష్యూ. ఎన్నికల ఏడాది దృష్ట్యా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎన్నికల విషయంలో పడతాయి కాబట్టి సో క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. సో ఫస్ట్ డిస్కస్ చేయాలి మనకి అరవింద్ కేజ్రీవాల్ ఇష్యూ ఏంటి అంటే మనకు సో ఫస్ట్ 326 ఆర్టికల్ అనేది సో ఏమంటుంది అంటే ఈ లోక్సభకు కానీ లేదా రాష్ట్రంలో అసెంబ్లీకి కానీ వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయి. సో వయోజన ఓటు హక్కు అని చెప్పేసి 18 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నట్లయితే వాళ్ళకి ఓటు హక్కు వస్తుంది. కొన్ని కండిషన్స్ ఉంటాయి మనకు. సో కండిషన్స్ అనేది మనకు ఒక చట్టము ద్వారా ఇస్తామని చెప్పేసి 326 ఆర్టికల్ చెప్తుంది. అందులో మనకి చూస్తే 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని చెప్పేసి వెరీ ఫేమస్ చట్టము అది. దీని ప్రకారం చూస్తే మనకు సెక్షన్ నెంబర్ 62 సబ్ క్లాస్ 1 అని చెప్పేసి ఉంటుంది. నువ్వు ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే సో నీకు ఆ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో పేరు ఉండాలని చెప్పేసి చెప్తుంది. నీకు ఓటు హక్కు రావాలి అంటే అసలు నీకు రాజ్యాంగం ప్రసాదించింది కానీ చట్టపరంగా కొన్ని అర్హతలు ఉంటాయి. 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ చూస్తే సెక్షన్ నెంబర్ 62 సబ్ క్లాస్ 1లో సో ఓటర్ల జాబితాలో నీ పేరు కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 62 సబ్ క్లాస్ 5 అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే జైల్లో నిర్బంధించబడ్డ వ్యక్తికి, జైలు నిర్బంధంలో ఉన్న వ్యక్తికి ఓటు హక్కు అనేది ఉండదు అని చెప్పేసి చట్టం చెప్తుంది. బట్ కొన్ని మనకి మినహాయింపులు ఉన్నాయి. అతను కనుక బెయిల్ మీద బయటకు వస్తే ఓటు చేయవచ్చు. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయబడితే గిట్ట పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఉపయోగించుకొని ఓటు చేయవచ్చు. నేనేమంటున్నా అంటే ఇక్కడ చట్టమే ఓటు హక్కుని ఇచ్చింది, చట్టమే తీసుకుంటుంది కాబట్టి సో భారతదేశంలో ఓటు హక్కు అనేది సుప్రీంకోర్టు యొక్క తీర్పును అనుసరించి చూస్తే చట్టబద్ధ హక్కు అని చెప్పేసి ఎక్కువసార్లు చెప్పింది. సో మనకి రీసెంట్గా PUCL కేసులో ఈ ఓటు హక్కు అనేది రాజ్యాంగబద్ధ హక్కు అని చెప్పేసి చెప్పింది. రెండు రకాల హక్కులు. సో రాజ్యాంగబద్ధ హక్కు ఆర్టికల్ నెంబర్ 326లో మెన్షన్ చేసినాం కాబట్టి నెక్స్ట్ చట్టమే ఇస్తుంది, చట్టమే తీసుకుంటుంది కాబట్టి చట్ట ప్రకారమే నువ్వు ఓటు చేసే హక్కు కలిగి ఉన్నావు కాబట్టి ఇది చట్టబద్ధ హక్కు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో మనకి తీహార్ జైల్లో ఉన్నందుకు అరవింద్ కేజ్రీవాల్ని 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 62 సబ్ క్లాస్ 5 అని చెప్పేసి ఓటు హక్కుని తీసుకుంటుంది, ఓటు చేయకుండా అడ్డుకుంటుంది, ఆపుతుందని చెప్పేసి చూసుకోవాలి. సో ప్రశ్న మనకి వస్తుంది, ఓటు హక్కు అనేది ఏ రకమైన హక్కు అంటే రాజ్యాంగబద్ధ హక్కు,
చట్టబద్ధ హక్కు. సుప్రీంకోర్టు డిఫరెంట్ తీర్పులు చెప్పి ఉన్నది. ఆ తీర్పుల నేమ్స్ మనకి అవసరం లేదు, ఎవరు అడగరు. బట్ ఏ రకమైన హక్కు అంటే సో ఇన్ఫ్యాక్ట్ ప్రాథమిక హక్కు అయితే కాదు. ఎందుకోసం అంటే మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ప్రాథమిక హక్కులలో మనకి అందరికీ ఇస్తాం, కానీ ఇక్కడ సో ఏజ్ పరంగా కండిషన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగబద్ధ హక్కు, చట్టబద్ధ హక్కు అని చెప్పి చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ 2 చూస్తే కండిషన్ మనకి అమృత్పాల్ సింగ్ అని చెప్పేసి దిబ్రుగఢ్ జైల్లో ఉన్నప్పటికీ సో ఇద్దరు అండర్ ట్రయల్ ఖైదీలే. కాదూర్ సాహిబ్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. సో మరి ఎవరు అనుమతి ఇచ్చారంటే ఫస్ట్ ఎవరు అడ్డుకోవడం లేదు, ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరు అడ్డుకోవడం లేదు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. మనకు సో ఖైదీల్ని చూస్తే ఇక్కడ 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 8 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే మనకి 2 లేదా అంతకంటే ఎక్కువ ఏళ్ళు శిక్ష పడితే విడుదల అనంతరము 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించబడతాడు. శిక్ష పడితే మాత్రమే, ఖరారు అయితే మాత్రమే. అమృత్పాల్ సింగ్ శిక్ష ఖరారు కాలేదు కాబట్టి, అండర్ ట్రయల్ ఖైదీ కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ సెక్షన్ నెంబర్ 8 సబ్ క్లాస్ 3 అడ్డుకోవడం లేదు. శిక్ష ఖరారై 2 లేదా అంతకంటే ఎక్కువ ఏళ్ళు శిక్ష పడితే అతనికి 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా మనం నిషేధం విధించవచ్చు. సో ఇది మనకి 2-3 సెక్షన్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 62(1) అనేది ఓటర్ల జాబితాలో కంపల్సరీ పేరు ఉండాలి. నువ్వు ఓటు చేయాలంటే నీకు ఎపిక్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఇన్ఫ్యాక్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డు ఉంది. సో నువ్వు పోయినవు, ఓటర్ల జాబితాలో పేరు లేకుంటే నువ్వు ఓటు వేయరాదు, చట్టం నీకు ఇస్తుంది. ఆ చట్టమే లాక్కుంటుంది. నువ్వు కనుక జైల్లో నిర్బంధం ఉంటే ఓటు చేయకుండా అడ్డుకుంటుంది. సో మనకి పార్లమెంటుకు అధికారం ఉంది కాబట్టి, చట్టం చేసింది కాబట్టి కంపల్సరీ అమలు చేయాల్సిందే. మళ్ళీ ఇంకోటి, అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ కనుక వస్తే ఎస్ ఓటు చేయొచ్చు, నిర్బంధంలో లేడు కాబట్టి ఓటు చేయొచ్చు. మళ్ళీ పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయబడ్డ వ్యక్తి ఎస్ ఎన్నికల్లో ఓటు చేయొచ్చు, ఎందుకోసం మనకి చట్టమే చెప్తుంది కాబట్టి. ఇది మనకి కరెంట్ ఇష్యూలో ఏప్రిల్ 27-30 కరెంట్ అఫైర్స్ లోపల ఉన్న అంశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకి కొత్త ఛానల్ కాబట్టి ఈ హనీ జిఎస్ క్లాసెస్లో ఉన్న అంతమంది తొందరగా చేరుకోలేకపోవచ్చు కాబట్టి సో మీరు ఇన్ఫ్యాక్ట్ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇంతకుముందు ఉన్న పాత వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్.